Theorem number 1. Find foot of perpendicular drawn from h comma k, sorry, x1 comma y1 with respect to ax plus by plus c is equal to 0. అంటే నా దగ్గర ఒక లైన్ ఉంది, ఆకాశంలో ఒక పాయింట్ ఉంది, కోఆర్డినేట్ జామెట్రీలో, దాని అడ్రస్ x1 y1. లైన్ ఈక్వేషన్ ఏమో ax ప్లస్ by ప్లస్ c0 ఉంది. పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ వేసాను, నాకు దీని అడ్రస్ కావాలి h కామా k. నా ఐడియా ఏంటంటే ఇది ఒక లైన్, లైన్కి స్లోప్ ఉంటుంది, ఇది ఒక లైన్, ఈ లైన్కి కూడా స్లోప్ ఉంటుంది. ఈ లైన్ వేరే మోడల్లో ఉంది, ఈ పాయింట్స్ వేరే మోడల్లో ఉన్నాయి. కానీ పర్పెండిక్యులర్ కాన్సెప్ట్లో m1 ఇంటూ m2 మల్టిప్లై చేస్తే -1. ఇది స్టెప్ 1. ఇప్పుడు ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉంది, అంటే ఈ పాయింట్ తీసుకొచ్చి దీనిలో పెడతాను. ఈ రెండు లాజిక్లు గుర్తు పెడితే రెండు థియరంలు అయిపోయి. నౌ లెట్ m1 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ లైన్కి స్లోప్ అంటే m1 గాడు మైనస్ a బై b. ఎనీ డౌట్? లెట్ m2 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ p x1 y1 and q h comma k. Therefore slope formula ఏంటి? y2 minus y1 by x2 minus x1 and k minus y1 by h minus x1. Any doubt? But నా భాషలో pq is perpendicular to l కదా, pq l కి పర్పెండిక్యులర్ ఉంది కదా. అంటే ఇప్పుడు నాకు m1 ఇంటూ m2 చేస్తే -1 రావాలి కదా. m1 ఆన్సర్ మైనస్ a బై b, m2 ఆన్సర్ k మైనస్ 1 బై h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు -1. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్, అంటే a బై b ఇంటూ k మైనస్ y1 బై h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు 1. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది. h మైనస్ x1 అక్కడ తీసుకెళ్తా, k మైనస్ y ఉంచుతా. ఎందుకంటే ఫార్ములా ఏంటి? h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు అని వస్తుంది. ఈ ఫార్మాట్ కనిపించాలి. h మైనస్ x1 బై a రాసుకుంటే లెఫ్ట్ సైడ్ k మైనస్ y1 బై b ఉంటుంది కదా. ట్రాన్స్ఫర్ చేస్తే దేర్ ఫోర్ h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు l. లెట్ అని రాసుకుందాం. రెండు రేషియోలు ఈక్వల్ ఉన్నాయి, ఇది ఒక రేషియో, ఇది ఒక రేషియో. వాళ్ళిద్దరిని ఎల్ అనుకుంటాను. ఎనీ డౌట్ అప్ టు హియర్? 2 థియరమ్స్కి ఈ పేజ్ సేమ్. మనం చేయబోయే 2 థియరమ్స్కి ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది, ఇంకొంచెం కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు నా భాషలో హెచ్కే కనుక్కుంటాను. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఈక్వల్ చేసుకుంటే h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు ఎల్ కదా. అప్పుడు h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ కదా. h గాడు x1 ప్లస్ ఏఎల్. ఎనీ డౌట్? వీళ్ళిద్దరిని ఈక్వల్ చేసుకుంటే k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు ఎల్ కదా. k మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు బిఎల్ కదా. అప్పుడు k ఆన్సర్ y1 ప్లస్ బిఎల్. ఎనీ డౌట్? కానీ హెచ్కే ఎక్కడుంది? లైన్ మీద ఉంది. నాకు ఇంత కష్టపడితే హెచ్కే ఆన్సర్లు వచ్చాయి. ఈ హెచ్కే అంటే క్యూ అడ్రస్ కదా, క్యూ అనేది లైన్ మీద ఉంది కదా. అందుకని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాను? బట్ క్యూ పాయింట్ హెచ్ కామా కే బిలాంగ్ టు ఏ లైన్ మీద ఉంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి0 మీద ఉంది. మళ్ళీ చూడండి, బొమ్మ అర్థం అవ్వాలి. హెచ్ కామా కే లైన్ పాయింట్ ఈ లైన్ మీద ఉంది, అంటే ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో నేను పెట్టేయచ్చుగా ఇప్పుడు. అంటే ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లేస్లో హెచ్ పెట్టాను, వై ప్లేస్లో కే పెట్టాను. బట్ ఆల్రెడీ మనకి హెచ్ ఎంత వచ్చింది? బట్ ఆల్రెడీ హెచ్ ప్లేస్లో x1 ప్లస్ ఏఎల్ ఉంది, కే ప్లేస్లో y1 ప్లస్ బిఎల్ ఉంది. అంటే ఏ ఇంటూ x1 ప్లస్ ఏఎల్ ప్లస్ బి ఇంటూ y1 ప్లస్ బిఎల్ ప్లస్ సి0. కరెక్టేనా? ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈడు వస్తే నాకు చాలు, ఫార్ములా డిసైడ్ అయిపోద్ది. వాడి కోసం ఇప్పుడు తంటాలు. ఇప్పుడు ax1 ప్లస్ a స్క్వేర్ ఎల్
ప్లస్ BY1 ప్లస్ B²L ప్లస్ C0. నా టార్గెట్ L. A²L ప్లస్ B²L ఒక దగ్గర రాసేస్తే మిగతా చెత్తనట్టు తీసుకెళ్తే -AX1 -BY1 -C. కరెక్టేనా? L కామన్ తీస్తే A² ప్లస్ B². మన దగ్గర ఏముంది? -AX1 BY1 ప్లస్ C. Therefore L ఆన్సర్ -AX1 BY1 ప్లస్ C బై A² ప్లస్ B². ఇప్పుడు ఈ వచ్చిన L చెత్త దీంతో కలిపేస్తే therefore H minus X1 by A K minus Y1 by B is equal to minus of AX1 BY1 plus C by A² plus B². దీన్ని ఏమంటారు? ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటారు. వేరే బట్టి కొట్టేయాలి, నో కాంప్రమైజ్. ఇమేజ్ కూడా థీరం ఇక్కడ దాకా సేమ్ ఉంటుంది, లాజిక్ సేమ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం చిన్న చేంజ్ ఉంటుంది. కానీ లాజిక్ ఏంటంటే దీని స్లోపు మల్టిప్లై చేస్తే -1 రావాలి, హెచ్కే కనుక్కోవాలి, ఆ హెచ్కే లైన్ మీద ఉండి లైన్లో పెట్టేయాలి. దీని అప్లికేషన్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఇచ్చింది ఇక్కడ పాయింట్ 2,3 ఉంది. లైన్ 4x ప్లస్ 5y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఇది x1 y1, ఇది ABC. h మైనస్ x1, h తెలియదు, x1 ప్లేస్లో 2 బై a 4, k మైనస్ k తెలియదు, y1 ప్లేస్లో 3 బై b ప్లేస్లో 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 4 into 2 by1 5 into 3 ప్లస్ c మైనస్ 11, ఇది పెద్ద బ్రాకెట్, బై a² ప్లస్ b² 4² ప్లస్ 5². అంటే h మైనస్ 2 by 4 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 3 by 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 8 ప్లస్ 15 మైనస్ 11 by 16 ప్లస్ 25. అలా ఇండివిజువల్ గా ఈక్వల్ చేసుకుంటే we get the values of h and k. Any doubt? Yes. Okay, ఇది foot of the perpendicular. ఇప్పుడు let us check with image. So this is very 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 important theorem number 2 called as image. Image అంటే ఏంటి? నా దగ్గర ఒక లైన్ ఉంది, ఆ లైన్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఎక్కడో p అనే పాయింట్ ఉంది, x1 y1 ఉంది. ఇప్పుడు నేను దీన్ని మిర్రర్ లాగా వాడుకుంటే దీని అడ్రస్ ఇక్కడ పర్పెండిక్యులర్ గా పడుతుంది. వీడెవడు? వాడే h, k గాడు. ఇప్పుడు వీడి అడ్రస్ నాకు కావాలి. కానీ ఇందాక సంలాగా ఈ క్యూ లైన్ మీద లేదు. ఇమేజ్ అన్నామంటే వీళ్ళిద్దరు ఈక్వల్ ఉంటారు. ఇక్కడ కొత్త పాయింట్ r వస్తుంది, వీళ్ళిద్దరికి మిడ్ పాయింట్. కరెక్టేనా? నేను మన పద్ధతిలో చేస్తాను. ఎలాగా? లెట్ SLOP స్లోప్ ఆఫ్ లైన్ m1 is equal to slope of line ax plus by plus c0. సేమ్ కాపీ పేస్ట్. అంటే m1 is equal to minus a by b. నెక్స్ట్ లెట్ m2 is equal to slope of p coordinates x1 y1 and q coordinates h, k. Therefore m2 is equal to y2 minus y1 k minus y1 by h minus x1. m2 వచ్చింది. సేమ్ pq is perpendicular to l. ఇప్పుడు కూడా pq l కి పర్పెండిక్యులరే ఉంది. అంటే m1 ఇంటూ m2 చేస్తే -1 రావాలి. అంటే మైనస్ a బై bని k మైనస్ y1 బై h మైనస్ x1 చేస్తే -1 రావాలి. వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోయారు. a బై b ఇంటూ k మైనస్ y1 బై h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు 1. మనకు h మైనస్ x1 బై a రావాలి. అంటే k మైనస్ y1 బై b మిగులుతుంది. దేర్ ఫోర్ k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు h మైనస్ x1 బై a. లెట్ l అనుకోవాలి. సేమ్ స్టోరీ. ఇప్పుడు h, k కనుక్కోవాలి. ఫస్ట్ కండిషన్లో k మైనస్ y1 బై b l అనుకుంటే k మైనస్ y1
ఈజ్ ఈక్వల్ టు బిఎల్, కే గాడు y1 ప్లస్ బిఎల్, సేమ్ స్టోరీ పక్కన పెట్టుకుందాం. తర్వాత అగైన్ హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనుకుంటే హెచ్ మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎల్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఎల్, సేమ్. 2 పేజీలు ప్రాక్టికల్ ఈక్వల్. ఇప్పుడు ఎక్కడ డిఫరెన్స్ పడుతుంది? హెచ్కే లైన్ మీద లేదు అంటే ఆర్ గాని కనుక్కోవాలి, వీళ్ళిద్దరికి మిడ్ పాయింట్, ఈ ఆర్ గారు లైన్ మీద ఉంటాడు, అదొకటే చేంజ్. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను, బట్ ఫ్రమ్ డయాగ్రామ్ బట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ క్యాపిటల్ పి x1 y1 అండ్ క్యాపిటల్ క్యూ హెచ్ కామా కే. ఆర్ గాడు వీళ్ళిద్దరికి మిడ్ పాయింట్. x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్. అంటే ఆర్ కోఆర్డినేట్స్ x1 ప్లస్ x2 బై 2, x1 ప్లస్ హెచ్ బై 2 కామా y1 ప్లస్ కే బై 2. ఎనీ డౌట్? వీళ్ళిద్దరికి మిడ్ పాయింట్ ఆర్ గాడు. బట్ ఆర్ బిలాంగ్స్ టు లైన్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లేస్ లో ఈ చెత్త పెట్టండి, వై ప్లేస్ లో ఈ చెత్త పెట్టండి, బికాస్ పాయింట్ బిలాంగ్స్ టు లైన్. ఏ ఇంటూ x1 ప్లస్ హెచ్ బై 2 ప్లస్ బి ఇంటూ y1 ప్లస్ కే బై 2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. కామన్ ఎల్సిఎం తీసేయండి. 2 కామన్ ఎల్సిఎం, ఏఎక్స్1 ప్లస్ ఏహెచ్ బివై1 ప్లస్ బీకే ప్లస్ 2c0. ఇది బతుకు బస్ స్టాండ్. ఇప్పుడు హెచ్కే రీప్లేస్ చేసేయండి, ఎల్ అని పట్టుకోండి. సో ఏఎక్స్1 ప్లస్ ఏ ఇంటూ హెచ్ ప్లేస్లో ఎంత వచ్చింది? x1 ప్లస్ ఏఎల్ ప్లస్ బివై1 ప్లస్ బి ఇంటూ కే ఎంత వచ్చింది? y1 ప్లస్ బిఎల్ ప్లస్ 2c0. నేను ఎక్కువ స్టెప్లు వేస్తున్నాను మీకు రేపు ఫ్యూచర్లో అర్థం అవడానికి. మీకు ఒకసారి ఇది అర్థమైతే ఇంత పెద్దగా చేయక్కర్లేదు, 3-4 స్టెప్పులు ఎగదొబ్బేయచ్చు. నేనే చెప్తున్నా, ఐ అష్యూర్ యూ. మీకు ప్రాక్టీస్ అయితే ఇంత స్టెప్పులు ఉండవు. మీ కాలేజీలో ప్రాక్టీస్ అయిన వెర్షన్ చెప్తారు, ఒక పేజీలో వచ్చేట్టు. రేపు మీరు కంటిన్యూటీ అర్థం కాదు. కంటిన్యూటీ అర్థం అంటే ఇలా డిస్క్రిప్టివ్ రాసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఓ ఈ పాయింట్ వచ్చి ఇక్కడ ఇరికిందా, ఈ పాయింట్ వచ్చి ఇక్కడ అర్థం అవుతుంది. నేనే మీకు ఫిల్టర్ చేసేసి స్టెప్పులు ఒక పేజీలో అయిపోవాలని చెప్పాను అనుకోండి, రేపు నాడు చూస్తే మళ్ళీ ఫ్రెష్, ఏం అర్థం కాదు. నేను ఎలా చెప్పాను అలా మార్చుకోండి. నేను ఇంపార్టెంట్ అంటే ఇయర్ బట్టి కొట్టేయండి. ఏఎక్స్1 ఏఎక్స్1 ఏ స్క్వేర్ ఎల్ బివై1 బివై1 బి స్క్వేర్ ఎల్ ప్లస్ 2c0. ఎనీ డౌట్? వీళ్ళిద్దరు ఉన్నారు. 2ax1 ప్లస్ ఏ స్క్వేర్ ఎల్ ప్లస్ 2by1 ప్లస్ బి స్క్వేర్ ఎల్ ప్లస్ 2c0. మన టార్గెట్ ఎల్. ఏ స్క్వేర్ ఎల్ ప్లస్ బి స్క్వేర్ ఎల్ ఇజ్ ఈక్వల్ టు చెత్తనటు పంపిస్తే మైనస్ 2x1 మైనస్ 2by1 మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ఏఎక్స్1 బివై1 ప్లస్ సి. మైనస్ కూడా కామన్ వచ్చేసింది. ఎల్ ఆన్సర్ ఎంత ఉన్నట్టు? మైనస్ 2 ఇంటూ ఏఎక్స్1 బివై1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సినిమా ఎక్కడ ఆగిపోయింది? అక్కడ రీప్లేస్ చేయాలి. దేర్ఫోర్ హెచ్ మైనస్ x1 బై ఏ కే మైనస్ y1 బై బి, ఎల్ ప్లేస్లో మైనస్ 2 ఇంటూ ఏఎక్స్1 బివై1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అప్లికబిలిటీ ఇందాకట్లాగానే, ఓన్లీ ఫార్ములాలో వాల్యూస్ పెట్టడమే కదా, హెచ్కే ఈక్వల్ చేసుకుంటే అయిపోతుంది. దీస్ టూ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థీరమ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇంకో 4 థీరమ్స్ వస్తాయి, వెరీ 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 ఇంపార్టెంట్. స్ట్రైట్ లైన్స్లో 6 థీరమ్స్ వేరే బట్టి కొట్టాలి. 90% ఈ 2 థీరమ్స్లోనే రిపీట్ అవుతూ ఉంటుంది. థీరం రాకపోతే 2 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అంత ఇంపార్టెంట్ ఉన్నవి. నేను ఎలా చెప్పానో అలాగే రాసుకోండి. దీన్ని ఫిల్టర్ కొట్టద్దు. మీరు చేసేప్పుడు ఎలాగో ఫిల్టర్ అవుతుంది. మీరు 10 స్టెప్పులు సమ్మ చెప్పాను అనుకోండి, నేను మిమ్మల్ని ఓనుగా రాయమంటే 6 స్టెప్పులు రాస్తారు. అది ఫైనల్కి వచ్చేప్పుడు 2-3 స్టెప్పులకు వచ్చి అయిపోతుంది. యూ గెట్ దిస్ ఇన్ ఫుల్ ఓన్లీ బై ప్రాక్టీస్.
You are forced to practice the way what I taught along with the diagram. మీకు డయాగ్రమ్ అర్థం కావాలి. ఇమేజ్ అంటే పాయింట్ అక్కడ ఉంది, దాని ఇమేజ్ ఇక్కడ ఉంటుంది. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే పాయింట్ లైన్ మీద ఉంటుంది. లైన్ మీద ఉన్న పాయింట్ తీసుకెళ్లి లైన్లో పెట్టేస్తే ఎల్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ ద సమ్స్, ఎస్పెషల్లీ వాట్ ఐ గివ్ యాజ్ ఇంపార్టెంట్. టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ 2 years. Coming 2 years, just follow my important. That's it.